హలో ఎవరీవన్, నా పేరు డాక్టర్ విశ్వాస్ ఎంఆర్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, గ్లెనిగల్స్ హాస్పిటల్, లక్డీ కపూల్, హైదరాబాద్. సో ఈ రోజు మనం ప్రోస్టేట్ గురించి తెలుసుకుందాం. ప్రోస్టేట్ అనేది బ్లాడర్ కింద ఉండే ఒక చిన్న గ్రంథి. అది చిన్న వయసు ఉన్నప్పుడు లేకపోతే రీప్రొడక్టివ్ ఏజ్ లో ఉన్నప్పుడు వీర్యానికి సరిపడా న్యూట్రిషన్ ని తయారు చేస్తుంది. అండ్ మనం 40 దాటాక దాని పని అంతగా ఏమీ ఉండదు. సో 40s 50s దాటాక ప్రోస్టేట్ అనేది చిన్న చిన్నగా మెల్లమెల్లగా పెరుగుతుంది. అండ్ అది పెరగడం యూరిన్ దారిలో పెరుగుతుంది. సో అది పెరగడం వల్ల యూరిన్ దారి నొక్కడం వల్ల యూరిన్ స్పీడ్ అనేది తగ్గుతుంది. సో యూరిన్ స్పీడ్ తగ్గడం, ఈడ్చిడ్చి యూరిన్ రావడం, పూర్తిగా ఖాళీ అవ్వకపోవడం, పదే పదే వెళ్ళడం అండ్ నైట్ టైం లేవడం చూస్తుంటాం. ఇవన్నీ ప్రోస్టేట్ సమస్యలు 50+ వాళ్ళకి వస్తుంది. సో ఇలాంటి సమస్యలు కానీ మీకు కానీ మీ ఫాదర్ గానీ ఉంటే వెంటనే ఒక స్కానింగ్, యూరోఫ్లోమెట్రీ చేసుకోవాలి. సో యూరోఫ్లోమెట్రీ అనేది ఒక ఫ్లో టెస్ట్. సో ఒక చిన్న కమోడ్ లో యూరిన్ పోస్తే గిన యూరిన్ స్పీడ్ ఎంత ఉందని తెలుస్తుంది. అసలు ప్రాబ్లం ఉందా లేదా అని మనం డాక్టర్స్ అండ్ పేషెంట్ రిలేటివ్స్ మనం చూసుకోవచ్చు. సో యూరిన్ స్పీడ్ ఏమైనా తక్కువ ఉందనుకోండి, ఒక మెడిసిన్ తో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్ట్రాసౌండ్ స్కాన్. దీంట్లో కిడ్నీస్ ఎలా ఉన్నాయి, యూరేటర్, బ్లాడర్ ఎలా ఉంది అండ్ ప్రోస్టేట్ సైజ్ ఎంత ఉందని చూస్తాం. సో ప్రోస్టేట్ సైజ్ చూస్తాం అండ్ యూరిన్ ఎంత ఖాళీ అవుతుంది, యూరిన్ పోసే ముందు ప్రీ వార్డ్ ఎంత బ్లాడర్ లో ఉంది అండ్ యూరిన్ పోసాక పోస్ట్ వార్డ్ ఎంత యూరిన్ మిగిలి ఉందని చూస్తాం. చాలా ఎక్కువ యూరిన్ మిగిలి ఉంటే కూడా ప్రాబ్లం, ఎందుకంటే అది బ్లాడర్ నుంచి కిడ్నీకి అఫెక్ట్ చేస్తుంది. సో పూర్తిగా పోస్తున్నారా లేదా చూస్తాం. అది బ్లాడర్ లో ఎక్కువ యూరిన్ ఉంటే దానికి కూడా మెడిసిన్స్ ఇస్తాం. నెక్స్ట్ బ్లడ్ టెస్ట్ వచ్చేసి సీరం PSA. PSA అంటే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్. ఇది ఒక బ్లడ్ టెస్ట్ అండ్ ఇది ఒక మనిషికి ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని మనం తెలుసుకుంటాం. సో 50 దాటిన వాళ్ళకి యూజువల్ గా PSA అడ్వైస్ చేస్తాం. ఇది 2 లోపల ఉందనుకోండి, 4-5 years కి ఒకసారి మనం PSA టెస్ట్ రిపీట్ చేసుకోవచ్చు. అదే 2 పైన ఉందనుకోండి, ప్రోస్టేట్ సైజ్ కి తగ్గట్టుగా ఉందా లేదా చూస్తాం. అండ్ ఫ్రీక్వెంట్ గా 6 months 1 year కి ఒకసారి ఆ బ్లడ్ టెస్ట్ అనేది రిపీట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి యూరిన్ టెస్ట్. యూరిన్ లో మంట ఏమన్నా ఉంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూడడానికి CUA అని చేస్తాం. అండ్ లాస్ట్ గా క్రియాటినిన్ అనేది చూస్తుంటాం. సో సమరైజ్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి యూరోఫ్లోమెట్రీ అనే ఒక ఫ్లో టెస్ట్, అల్ట్రాసౌండ్ స్కాన్ లో మనం ప్రోస్టేట్ సైజ్ అండ్ పోస్ట్ వర్డ్ రెసిడ్యూల్ చూస్తాం, అండ్ యూరిన్ టెస్ట్ చూస్తాం, సీరం PSA చూస్తాం అండ్ క్రియాటినిన్ చూస్తాం. ఈ 5 టెస్ట్ అనేది 50 దాటిన ప్రతి మగవారు చేయించుకుంటే మంచిది. ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం అర్లియస్ట్ స్టేజ్ లో దాన్ని ట్రీట్ చేసి మనం లాంగర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. Medicine made simple. Powered by Gleneagles Hospitals, where good people make you feel better.